నేను దొంగను కాను. మీరు 1,00,000 మంది చేత 1,00,000 శాస్త్రాలు చెప్పించినా నేను దొంగను కాను. అటువంటి నీచ బుద్ధులు నా రక్తంలో లేవు. మీ కొరడా జడిపింపులకు బెదిరింపులకు భయపడి చేయని నేరాన్ని ఒప్పుకునేంత పిరికిదాన్ని కాను నేను. ఈ ప్రపంచం అంతా అవునన్నా నేను నిర్దోషిని. పదండి, ఏ దేవుడి ఎదుట ప్రమాణం చేయమన్నా చేస్తాను. మీరు ప్రతిరోజు పూజించే ఆ దేవుని అడుగుదాం. పదండి, ఆమెలో సత్యం ఉంటే ఆమె నిజం చెప్తుంది. దేవుళ్ళు దేవతలు సాక్ష్యాలు చెప్పేటట్టుంటే అధికార మదంతో మీ కళ్ళిలా మూసుకుపోవు. మీరు మంచివాళ్లు కాకపోయినా కనీసం మనుషులుగానైనా ఉండేవాళ్ళు. మీలో నీతి నిజాయితీ ఉండేవి. మీ దుర్మార్గాలు దౌర్జన్యాలు ఏనాడో నశించేవి. ఆడదాని మీద చేయి చేసుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? చేసిన పనికి అది సిగ్గుపడాలి. ఏం చేసిందని మీరు అనగానే సరిపోయిందా? నిజానిజాలు విచారించారా? రుజువు చేసుకున్నారా? ఆమె నిర్దోషి అని నేను అంటాను. కాదనడానికి మీకేం ఆధారాలు ఉన్నాయి? అవుననడానికి మీకేం ఆధారాలు ఉన్నాయి? లత, ఎందుకు చేశావు ఈ పని? ఏమిటి బాబు, అంత అవసరమే వచ్చింది నీకు? నువ్వు కావాలనుకుంటే. చిన్నబాబు, ఏమిటి ఏమిటి మీరనేది? ఆ మాట మీరిలా అంటున్నారా? అదే మీరు కూడా నమ్ముతున్నారా? నేను నమ్మడం కాదు లత, మీ అమ్మగారే స్వయంగా తెచ్చిచ్చారు ఈ హారం. మీ ఇంట్లోనే దొరికిందట. దొరుకుతుంది బాబు, మీరెక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది. మా ఇంట్లోనే కాదు, నా ఒంటి మీద కూడా దొరుకుతుంది. గొప్పవాళ్ళు, మీరేమైనా చేయగలరు. లత, ఆవేశపడకు. వద్దు బాబు, మీరింకేమీ చెప్పొద్దు. ఇప్పుడు మీరన్న ఒక్క మాట చాలు చాలు బాబు, ఇక నేనేం విన్నక్కర్లేదు. వద్దు బాబు, వద్దు. లత, లత. లత, మీ నోటంట ఒక్క మాట వినిపోవాలని వచ్చాను. చెప్పండి, నేను దొంగనా? నా ముఖం చూసి చెప్పండి. ఆ హారం ఎలా పోయిందో మీకు తెలుసు, ఎందుకు పోయిందో నాకు తెలుసు. మీ బిడ్డ కోసం మరో తల్లి కన్న బిడ్డ మీద, సాటి ఆడదాని మీద ఇంత ఘోరమైన నేరం వేయడానికి సాహసించారు. అబద్ధంతో కట్టుకున్న కోట ఎంతకాలం నిలుస్తుంది? అది కూలిపోయి మీ కుట్ర బయటపడ్డప్పుడు మీరేమవుతారు? ఇంతకన్నా నాతో ఒక్క మాట చెబితే నేనే తొలగిపోయేదాన్ని. ఆ నిజాయితీ మీకు లేకపోయినా నాకుంది. నేను నౌకరుగా మీ ఇంటికి వచ్చాను. నౌకరుగానే మీ కన్నీళ్లు చూసి చిరబాబు గారిని బాగు చేయడానికి ప్రయత్నించాను. అంతేకాని వారి జీవితంలో భాగాన్ని కానీ హృదయంలో స్థానాన్ని కానీ నేను ఆశించలేదు. వారుగా ఇచ్చారు, కాదని లేకపోయాను. అదే నా నేరం అయితే, అందుకు ఇదే శిక్ష అయితే సంతోషంగా అనుభవిస్తాను. ఈ క్షణం మీ కొడుకుని మనస్ఫూర్తిగా మీకు అప్పగించి వెళ్తున్నాను. ఏ పరిస్థితుల్లోనూ వారి జీవితంలోకి రాను, జోక్యం కలగ చేసుకోను. నీ రుణం తీర్చుకోలేనని మీరే ఒకప్పుడు అన్నారు. ఇప్పుడు తీర్చుకున్నారు, తీరిపోయింది. బాబు, మహారాజులు అనిపించారు. మీరు చేసిన గౌరవం ఈ జన్మలో మర్చిపోం బాబు, ఈ జన్మలో మర్చిపో. నేనేనాడో చెప్పాను, మహారాజుల దయ మాకుల నీడ ఒకటేనని. ఒక్కళ్ళు విన్నారా? అవసరం ఉన్నంత వరకు నెత్తినెక్కించుకుంటారు. అది తీరగానే అర్ధంతరంగా విసిరి పాతాళానికి పారేస్తారు, లేదా కాలరా చేస్తారు. ఏమే, మన అమ్మాయి అదృష్టవంతురాలు. ఊళ్ళో దాని పేరు మోగిపోతుంది, నగర్లోది యువరాణి అని ఉబ్బి తబ్బిపోయిపోయావే. ఇప్పుడు చూడవే, చెప్పుతో కొట్టారు. ఏమండి, పెద్దవారు మీరు కూడా. చిన్నబాబు గారు, ఇప్పటికే వాడు సగం చచ్చున్నారు. మీ సానుభూతితో వాళ్ళను పూర్తిగా చంపనక్కర్లేదు. లత,
ఇప్పుడు ఏం చేయాలి? చేసిన నేరానికి శిక్ష అనుభవించాలిగా. నువ్వు నేరం చేశావని నేను అనడం లేదుగా. నేనంటున్నాను, ఆత్మవంచన చేసుకోలేకపోవడం, హద్దు మీరిన బాధ్యతను నెత్తిన వేసుకోవడం, అంతా నాదేననుకోవడం, అంతని దానికోసం ఆశించడం, ఇవన్నీ నేను చేసిన నేరాలే బాబు. అందుకు శిక్ష ఇక్కడే మీ కళ్ళెదుటి అనుభవించాలనా మీ ఆశ? లత, చిన్నబాబు గారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లత, నా మాట విను. మీరే నా మాట విని ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళకపోతే మీది ఇంకొక మాట వినడానికి కూడా నేను బ్రతికుండను. ఇక మీరు మాట్లాడేవన్నీ నా శవంతోనే మాట్లాడు. సరే లత, వెళ్తా. నువ్వు ఆవేశంలో ఉంటా, మళ్ళీ వస్తా. నాన్న, బయలుదేరండి. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు.